నమస్కారం. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. అందుకు ఉదాహరణ బీహార్లోని మౌరత్పూరా మహిళలు. నిరుపేదలైన వారు పగలంతా పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చి నిద్రపోతే రాత్రిపూట దొంగల భయం. ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆ గ్రామ మహిళలంతా కలిసి సురక్షా దళ్ పేరుతో గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు గస్తీ కాస్తూ 2 నెలల్లో 20 మంది దొంగలను పట్టుకున్నారు. ఆ వీర వనితలను అభినందిస్తూ శక్తి కార్యక్రమానికి స్వాగతం. తన కోసం బ్రతికితే మనిషి అంటారు, పరుల కోసం బ్రతికితే మనీషి అంటారు. అటువంటి మనీషుల జాబితాలో నిలిచి ఎందరికో ఆదర్శంగా మెరుస్తున్న వనిత అర్చన. ఆకలితో వచ్చిన వారికి అన్నం వండి పెడుతూ, అలా వచ్చిన డబ్బుతో ఆకలిగొన్న పేదల అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న అపర అన్నపూర్ణ అర్చన. ఆమె చేసే సేవలు ఎన్నెన్నో. ఆ వివరాలన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఒకప్పటి జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి ఎంతో తేడా ఉంది. అప్పుడు 100 ఏళ్ల వయసొచ్చినా దృఢమైన ఆరోగ్యంతో ఉండేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు నిండకుండానే అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. కారణం అప్పటి వారు తీసుకున్న ఆహారం, పాటించిన పద్ధతులు. ఆహార్ కుటీర్ లాస్ట్ ఇయర్ ఉగాది అప్పుడు స్టార్ట్ అయిందండి. దీని మూల కారణం అర్పణ్ సంస్థానం అండి. అర్పణ్ ఒక ఎన్జిఓ, శ్రీధర్తోని స్టార్ట్ అయిన అర్పణ్ ఎన్జిఓ అండి. ఇది బేసిక్గా కాన్సన్ట్రేషన్ చేసేది చిన్న హెల్త్, ఎడ్యుకేషన్, పెద్ద మత్తుగా వెళ్ళకుండా చిన్న దాంతోనే కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది హెల్త్ అండి. హెల్త్ కోసం ఆహారం స్టార్ట్ చేసాము. ఎడ్యుకేషన్ కూడా చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నాం మనం, చాలా ప్రాబ్లమ్స్తో పిల్లలు చాలా సఫర్ అవుతున్నాయి, హెవీ బుక్స్తో. సో అందుకోసం వాళ్ళ బేసిక్ వాల్యూస్ ఉంటలేవండి పిల్లలకి. సో దానికోసం లివింగ్ వాల్యూస్ అని సెకండ్ అండి, ఆఫ్టర్ ఆహార్ కుటీర్ మేము స్టార్ట్ చేసింది లివింగ్ వాల్యూస్ అండి. టోటల్ చిరుధాన్యాల మీదనే రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేశాము. ఆహారాన్ని వచ్చింది స్టార్టింగ్ మనం రూట్స్కి మర్చిపోతున్నాం. ఏం తింటున్నాం, ఏం తినలే, ఏం తెలుస్తలేదు. ఈ మధ్య జంకే మనకు చాలా మటుకు డామినేట్ చేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, గోధుమలు, ఇలా ఎన్నో రకాలైన ఆహార ధాన్యాలు ఆరోగ్యాన్ని కాపాడుతూ మనుషులను సమర్థవంతంగా నిలిపేవి. అందుకే ఎన్ని సంవత్సరాలైనా అప్పటివారు దృఢమైన ఆరోగ్యంతో ఉండేవారు. ఎంత కష్టపడినా ఎంతో ఉత్సాహంగా పనులు చేసుకునేవారు. టోటల్ చిరుధాన్యాల మీదనే రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేశాము. ఆహారాన్ని వచ్చింది స్టార్టింగ్ మనం రూట్స్కి మర్చిపోతున్నాం. ఏం తింటున్నాం, ఏం తినలే, ఏం తెలుస్తలేదు. ఈ మధ్య జంకే మనకు చాలా మటుకు డామినేట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసాం ఏంటంటే మంచి ఫుడ్ తీసుకొద్దాం. ఒక ఎన్జిఓ మేము చేసేది. నేటి తరం ప్రజలు జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయి బలవర్ధకమైన ఆహారాన్ని మరచిపోయారు. తద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉన్నాయి. ఇంతేకాకుండా స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. న్యూట్రిషన్ వాల్యూ చాలా ఉంటుంది కాబట్టి వెయిట్ వాచర్స్కి, డయాబెటిక్ పీపుల్కి
హుషారుగా ఉండాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందండి. అంటారు కింగ్ లాగా బ్రేక్ఫాస్ట్ చేయంటారు. ఐ థింక్ మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ నిజంగా కింగ్ లాగా తిన్నట్టు ఉంటుంది. దాని తర్వాత మేము స్టార్ట్ చేస్తాం 12 o'clock నుంచి మా లంచ్ సెక్షన్ ఉంటుంది. ఆ స్పెషాలిటీ ఏమంటే మేము జొన్నలతో చేసిన రోటీస్ ఉంటాయండి, సజ్జ రోటీస్ ఉంటాయి, రాగి రోటీస్ ఉంటాయి, అన్ని చిరుధాన్యాలవే ఉంటాయండి. ప్లెయిన్ రైస్ కాకుండా దంపుడు బియ్యంని మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. స్టార్టర్స్ కింద కొన్ని స్నాక్స్, మసాలా వడ అలా పెట్టేసి ఇప్పుడు స్ప్రౌట్స్ని కూడా కొంచెం దాన్ని కూడా తీసుకొస్తున్నాం, ఎందుకంటే అది చాలా ప్రోటీన్ ఉంటుంది. ఫుడ్తో పాటు అది వేస్తే చాలా బాగుంటుందని కొంచెం సాలాడ్స్ని ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాం అండి మా డైట్లో. ఇటువంటి ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు అర్చన. ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యాన్ని అందించే ఆహారం కావాలనుకునేవారు ఒకసారి అర్చన నిర్వహించే ఆహార కుటీర్కు వెళ్లాల్సిందే. ఎందుకంటే అక్కడ ప్రతి వంటకం చిరు తృణధాన్యాలతో తయారు చేస్తారు కాబట్టి. సో ఈవినింగ్ సంకటి చాలా బాగుంటుందండి. సంకటిలో మీకు టోటల్ ప్రోటీన్ వాల్యూస్ వస్తుంది. పప్పు, కర్రీ, కర్డ్, ఇట్స్ అ మిక్చర్ పోరేజ్ టైప్ అండి. ఇక్కడ సంకటి వెజిటేరియన్ సంకటి అనేది చాలామంది నాన్ వెజ్తో బాగుంటుంది అంటారు, కానీ ఇక్కడ వస్తే ఆ సంకటి తినే వాళ్ళు ఎవరు తినరు చూడండి, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా చాలా బాగుందని చెప్తారు. సో ఇట్స్ అ వెజిటేరియన్ పోరేజ్ టైప్ అండి, చాలా బాగుంటుంది సంకటి. బటర్ మిల్క్ అండి, బటర్ మిల్క్ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం మేము రాగి పౌడర్తోని అంబలి చేస్తామండి. దాంట్లో జీరా, ఆల్ టోటల్ న్యూట్రిషన్ కైండ్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ మీకు ప్రజెంట్ చేస్తాము. ఉదయం 7 గంటలకు బ్రేక్ఫాస్ట్తో మొదలయ్యే వీరి వంటల మెనూలో రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, జొన్నతో చేసిన దోశ, ఉప్మా, వడ వంటి వంటకాలు స్వాగతం పలుకుతాయి. న్యూ బోర్న్ బేబీస్కి 6 monthsకి సెర్లాక్ పెడుతున్నారు. ఆ సెర్లాక్ మాదిరినే మేము ఇక్కడ అన్ని ధాన్యాలతోని వచ్చి చాలామంది పేరెంట్స్ వచ్చి పొరే చేసుకొని తింటున్నారు. అదే రిజల్ట్ ఏమొస్తున్నాయంటే పిల్లలు చాలా రేర్గా సిక్ అవుతున్నారు, ఎందుకంటే దానిలో రాగి ఉంది కాబట్టి ఐరన్ కంటెంట్ కరెక్ట్గా ఉంటుంది, డైజెషన్ చాలా బాగుంటుంది, గ్యాస్ ఫామ్ అవుతలేదు, అందుకోసం పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. 6 months బేబీ నుంచి ఆ పొరేజ్ పెడుతున్నారండి. పన్నెండు గంటలకు లంచ్ మొదలైతే అందులో కనిపించే ఐటమ్స్ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు, కొర్రలతో తయారైన ఫ్రైడ్ రైస్, బ్రౌన్ రైస్, కోకోనట్ రైస్. ఇవే కాకుండా సామల పాయసం, రాగులతో చేసిన అంబలి, కొర్రలతో జొన్నలతో చేసిన బిస్కెట్స్, మురుకులు, లడ్డూలు వంటివి ఆహార ప్రియులను ఆహ్వానిస్తూ ఉంటాయి.
ఆహార్ కుటీర్లో స్పెషాలిటీస్ అండి, ప్రతిదీ మేము చేసేది అన్ని చిరుధాన్యాలతోనే అండి. స్టార్టింగ్ మేము మార్నింగ్ 7 o'clock నుంచి రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుందండి. అది కూడా రాగితో ఇడ్లీ చేస్తాము, జొన్నలతో దోశలు చేస్తాము, జొన్న రవ్వతో ఇడ్లీలు, ఉప్మా, వడలు అండ్ అన్నీ ఆల్మోస్ట్ బ్యాంబినోస్ వర్మిసిలీస్ కాకుండా ఇక్కడ మేము రాగి వర్మిసిలీస్తోని ఉప్మా పెడతామండి. హర్బల్ టీ అండి, హర్బల్తో చేసిన ఛాయ్ ఉంటుందండి. అండ్ లెమన్ టీ కూడా ఉంటుంది. అన్ని చిరుధాన్యాలని ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ చాలా టేస్టీగా రావాలని ట్రై చేసి చాలా మటుకు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు చూస్తే అందరికీ నార్మల్ బ్రేక్ఫాస్ట్ కన్నా మా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటున్నాయని మాకు ఫీడ్బ్యాక్ వస్తున్నాయండి. అట్మాస్ఫియర్ అంతా చూసిన వారు రేట్స్ కూడా అదిరిపోతాయేమో అనుకుంటే అలా కాదు. అందరికీ అందుబాటు ధరలోనే వంటకాలను అందిస్తున్నారు అర్చన. టోటల్ ఫోకస్ ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు జంక్ ఫుడ్ అని చాలా చేస్తున్నారు. సో మేము దాంట్లో జొన్నతో చేసిన పాస్తాలు ఉన్నాయి, మీరు వచ్చి ఇక్కడ తినేసి కొనేసి కూడా వెళ్ళొచ్చు. పాస్తాస్ ఉన్నాయి, వర్మిసిలీస్ ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి సోయాతో చేసినాయి. మీకు మురుకు జొన్నతో దొరుకుతుందండి. పిల్లలు బిస్కెట్ వెళ్ళేసి మైదానే ఉంటుంది. 90% ఆఫ్ అవర్ జంక్ ఫుడ్ ఈజ్ మైదా అండి. ఇక్కడ మైదాని మేము కొంచెం హైలైట్ చేస్తలేము. కొర్రతోని బిస్కెట్స్ ఉన్నాయి, జొన్నతో బిస్కెట్స్ ఉన్నాయి, మురుకులు కూడా మల్టీమిల్లెట్ మురుకులు దొరుకుతాయి మన దగ్గర. మల్టీమిల్లెట్ లడ్డు ఉంటుంది, అది సేమ్ అంతే న్యూట్రిషన్ వాల్యూతోనే ఉంటుంది. ఎందుకంటే వీరి ఆశయం సంపాదన కాదు, సమాజ సేవ. తలసేమియాతో బాధపడే చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించడం, సమస్యల్లో ఉన్నవారికి సహాయపడడం వీరి ముఖ్యోద్దేశం. థెలసేమియా పేషెంట్స్ అండి. థెలసేమియా అంటే ఎవ్రీ మంత్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ చేయకపోతే వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఫస్ట్ మేము స్టార్ట్ అయింది బ్లడ్ క్యాంప్స్తోనే అండి. బ్లడ్ క్యాంప్స్ పెడతా ఉంటాం. థెలసేమియా వాళ్ళు, మన సికిల్ సెల్ వాళ్ళు వచ్చి మన అర్పణ్ ద్వారా మేము బ్లడ్ క్యాంప్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 6 monthsకి అదొకటి జరుగుతూ ఉంటుంది. డాక్టర్ చదువు చదివి ప్రజలకు సేవ చేయాలనుకున్న అర్చన తండ్రి చనిపోవడంతో చిన్న వయసులోనే పెళ్లైపోవడం వంటి సంఘటనలతో డాక్టర్ కాలేకపోయినా ప్రజలకు సేవ చేయడంలో మాత్రం అనుకున్నది సాధించింది. అందరి మనసులకు చేరువ కాగలిగింది. సో మనము ఎలా డిజైన్ చేస్తున్నాం మన డే అంతా, ఎలా మన టైంని మనం ఎలా మనం అనుకున్నాం అన్నీ చేయవచ్చు. ఫస్ట్ ఫ్యామిలీ వస్తుంది, ఇల్లు వస్తుంది, పిల్లలు వస్తున్నారు, మనకు ఒక టైం ఉంటుంది. మనము ఒక వింగ్స్ వస్తాయి మనం కూడా ఏదో చేయాలని. సో అది ప్రతి లేడీస్కి ఉందండి. నేను ఒక్కటే చెప్తాను, ప్రతి ఆడోళ్ళకి ఆ టైం ఉంటుంది. ప్రతి లేడీస్కి మినిమం 2 to 3 hours ఈజీగా ఉంటాయి. వాళ్ళు ఏం కోరుకున్నారో అలా ఇలాంటి ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్యామిలీ దొరికితే ప్రతి లేడీ ముందు రావచ్చు. ప్రతి కోణంలో మనం హెల్ప్ చేయొచ్చు. ఈ లివింగ్ వాల్యూస్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 30 మంది వాలంటీర్లు ఉన్నారు. దీంట్లో ఎక్కువ భాగం మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఏమంటే
స్కూళ్ళలోకి వెళ్ళి ప్రతి నెల 2 పీరియడ్లు తీసుకుంటారు. అప్పుడు పిల్లలతో పాటు కూర్చొని టీచర్లాగా కాకుండా వాళ్ళ ఫ్రెండ్లాగా కూర్చొని వాళ్ళతోటి ప్రశ్నలు అడుగుతాం. జస్ట్ మేము చేసే పనుల్లో ఒకటే ప్రశ్నలు, మీకేంటి, మీరేంటి, అండ్ మీకు స్నేహం అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, సహాయం అంటే ఏంటి అనే ప్రశ్నలే వాళ్ళకి మనం ఇచ్చేది. సో దాంట్లోంచి పిల్లలు సమాధానం చెప్తూ ఉంటారు. మనం ఏం చేసేది జస్ట్ ఇంటా ఉండాలా, అదే ఒకరికొకరు పాస్ చేస్తూ పోవాలా. మధ్యలో మేము దానికి స్టోరీస్ చూపిస్తాము, ఒక వీడియోస్ చూపిస్తాము, లేకపోతే గేమ్స్ ఆడిస్తాము. దీని ద్వారా వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఉండి ఇంకా బాగా పార్టిసిపేట్ చేసి ఆ భావాలని పూర్తిగా వాళ్ళ మనసులో నాటుకొని ఆ వాల్యూస్ తోటి రేపొద్దున భారత పౌరులు అవుతారనే ఉద్దేశంతో ఈ లివింగ్ వాల్యూస్ అనే ప్రోగ్రామ్ని 2 years బ్యాక్ మొదలెట్టాము. దేశం మనకేమిచ్చింది అని ఆలోచించకుండా దేశానికి మనమేమి చేశాం అనే ఆలోచనతో ముందుకు సాగిపోతున్న అర్చన అందరికీ ఆదర్శప్రాయం. శక్తిలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు. చదువుకున్న మహిళ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను ప్రణాళికాబద్ధంగా చక్కదిద్దుకోగలదు. ఒక్క చదువు విషయమే కాదు, పొదుపు విషయంలో కూడా అదుపు మదుపు తెలిసిన మహిళ అందరికీ ఆదర్శం కాగలదు అని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. జీతం వచ్చిందంటే చాలు ఇల్లాలు తన అలంకరణ విలువైన వస్తువులు కొనడానికే ఉబలాట పడుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. విలువైన నగలు చీరలు ధరించడానికి అతివలు ఆసక్తి చూపుతారని భ్రమపడతారు. కానీ ఇంటి ఖర్చులలో దుబారా ఖర్చులను అదుపు చేయడంలో పురుషుల కంటే మహిళలే ముందుంటారని సర్వేల్లో స్పష్టమైందంటున్నారు. తమ వ్యక్తిగత అవసరాల కోసం ఎంత ఖర్చు చేసినప్పటికీ ఇంటిలో వృధాగా చేసే ఖర్చుల విషయంలో మాత్రం మహిళలు ఆచితూచి వ్యవహరిస్తారు. ఇంటి బడ్జెట్ను మహిళలు చాలా చక్కగా రూపొందించుకుంటారని, ఇంటికి కావలసిన సరుకులు ఇతర వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు పనికి మాలిన ఖర్చులను అదుపు చేయడంలో మహిళలు చక్కటి పాత్రను పోషిస్తారని బ్రిటన్కు చెందిన edbosherofmoney.com అనే సంస్థ తెలిపింది. ఇటీవల edbosherofmoney.com సంస్థ నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, వినియోగించకుండానే ఓ మూలన పడవేయడంలో పురుషులదే పై చెయ్యని తెలిపింది. డబ్బులు దుబారా చేయడంలో మగ మహారాజులే ముందుంటారట. తమ వ్యక్తిగత ఖర్చులను మహిళలు చాలా వరకు తగ్గించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారని ఈ సంస్థ తెలిపింది. చాలా మంది భర్తలు తమకు జీతాలు రాగానే వాటిని భార్యామణి చేతిలో పెడుతూ ఉంటారని, అలా తీసుకున్న జీతాన్ని ఇంటి అవసరాలకు వినియోగిస్తారని ఈ సర్వేలో తేలింది. పెట్టుబడులు పొదుపుల విషయాలు కూడా మగవారు అంతగా పట్టించుకోరని, గృహిణులు మాత్రం పొదుపుగా వాడుతూ భవిష్యత్ కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటారట. గతంలో నగలు వంటి వాటిని కొనడానికి ఆసక్తి చూపిన మహిళలు ఇప్పుడు ఇంట్లోకి కావలసిన అన్ని రకాల వస్తువులు ఉండాలని ఆసక్తి చూపుతున్నారని ఈ సర్వేలో తేలింది. దాదాపు సంవత్సరానికి పైగా సర్వే నిర్వహించింది ఈ సంస్థ. ఇంటి పక్కవారి ఇంట్లో వివిధ రకాల వస్తువులు ఉండి తమ ఇంట్లో లేకుంటే వారి ముందు చిన్నచూపు అవుతుందనుకుంటున్న మహిళలు ఓ రకమైన జెలస్ పెరగడంతో తమ దగ్గర ఉన్న మనీలోనే పొదుపు చేసి ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నారని ఈ edbosherofmoney.com సంస్థ తెలిపింది. ఇక
మహిళలు అత్యంత విలువైన ఆభరణాలు, జోళ్లు, అలంకార సామగ్రి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు అని ఆరోపించే మగ మహారాజుల నోళ్లు మోయించింది ఈ సర్వే. అల్లం వెల్లుల్లి నూరేటప్పుడు నీళ్లకు బదులుగా చెంచాడు వేడి నూనె, చిటికెడు ఉప్పు, పచ్చిమిర్చి జోడిస్తే త్వరగా పాడైపోకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఇది ఈనాటి శక్తి. నమస్తే.